ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ దివ్యశ్రీ అరవింద్ యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నా మ్యారేజ్కి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అనేవి చూపించబోతున్నాను. అండ్ నేను మ్యారేజ్కి ఏ విధంగా మగ్గం డిజైన్ వేసుకున్నాను అండ్ మీకు లాస్ట్ వీడియోలో చాలానే శారీస్ చూపించాను అండ్ బ్లౌజెస్ది ఫ్యాబ్రిక్ కూడా చూపించాను. సో ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ తోటి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఎలా డిజైన్ చేయించుకున్నాను బ్లౌజెస్ కంప్లీట్ లుక్ అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఐ ప్రామిస్ మీకు ఈ వీడియో అస్సలే బోర్ కొట్టదు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను నా ఎంగేజ్మెంట్ బ్లౌజెస్తో స్టార్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్ లాస్ట్ ఇయర్ 2023 మార్చ్లోనే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువే అయిపోతుంది. సో నాకు తెలిసిన మట్టుకి ఎంగేజ్మెంట్కి అందరూ 2 శారీస్ అయితే వేసుకుంటారు. ఫస్ట్ శారీ వచ్చేసి మన అమ్మ వాళ్ళు పెట్టే శారీ అండ్ నెక్స్ట్ శారీ మనకు ఎంగేజ్మెంట్లో అబ్బాయి వాళ్ళు పెట్టే శారీ కదా. సో నేను కూడా 2 శారీస్ అయితే ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను. ఆ 2 శారీస్కి అనుకోకుండా నాకు సేమ్ కలర్ బ్లౌజెస్ వచ్చాయి, అంటే పింక్ కలర్ అనమాట. సో 2 పింక్ కలర్ బ్లౌజెసే ఉండే. అండ్ నేను మగ్గం బ్లౌజ్ వేసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు మగ్గం బ్లౌజెస్ వేసుకోలేదు నేను. సో నా ఫస్ట్ మగ్గం బ్లౌజ్ అంటే ఎంగేజ్మెంట్లోనే. అండ్ నాకు 2 పింక్ కలర్వే బ్లౌజెస్ వచ్చేసరికి నేనేమనుకున్నా ఇది ఫ్యూచర్ కూడా యూజ్ అవ్వాలి, 2 పింక్ కలరే కాబట్టి 2 కాంట్రాస్ట్గానే డిజైన్ చేయించుకుందాం. సో మనకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది వేసుకోవడానికి. 2 సేమ్ దగ్గర పింకే కాబట్టి బాగోదని చెప్పేసి ఒకదానికి సింపుల్గా, అంటే ఫస్ట్ అమ్మ వాళ్ళు పెట్టిన శారీకి సింపుల్గా అండ్ నెక్స్ట్ మనకు ఈవెంట్లో ఎంగేజ్మెంట్లో వేసుకున్న శారీ కూడా కొంచెం హెవీగా ఉండేది. సో ఆ శారీకి కొంచెం హెవీగా వేయించుకుందాం అనుకున్నాను. అండ్ నాకు మగ్గము నాకైతే ఎక్కువ రీయూజబుల్ కాదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. బేసిక్గా నాకు బ్లౌజెస్ ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అనమాట. సో ఇంకా ఎక్కువ దీనికి కూడా ఈ బ్లౌజెస్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా బడ్జెట్లో అయ్యేటట్టు చూసుకుందామని చెప్పేసి బయట ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్లో ఇస్తే మనకు సేమ్ డిజైన్, ఊర్లలో కొందరు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసే డిజైనే సిటీస్లో కూడా ఉంటాయి. బట్ మనకు సిటీస్లో మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్ అనుకోండి, సేమ్ డిజైన్స్కి మనకు డబల్ కాదు ట్రిపుల్ ప్రైజెస్ ఉంటాయి. సో నేనేం చేశాను, మా ఊర్లో ఈ మగ్గం వర్కర్స్ ఉన్నారనమాట, వాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడే చేయించుకున్నాను లోకల్లో. సో గో లోకల్ ఎప్పుడు కానీ. సో అట్లా నేను మగ్గము డిజైన్ అనేది మా లోకల్లోనే చేయించుకున్నాను. సో ఇవి నా ఎంగేజ్మెంట్వి 2 బ్లౌజెస్ చూడండి, ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాయి. ఇది కొంచెం డార్క్ పింక్ సైడ్ ఉంది, ఇది వచ్చేసి కొంచెం లైట్ పింక్ సైడ్ ఉంది అనమాట. సో నేను ఫస్ట్ చూపిస్తున్నా చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి అమ్మ వాళ్ళు పెట్టిన శారీ బ్లౌజ్ అనమాట. అయితే 2 డిఫరెంట్గా వేయించుకున్నా అని చెప్పా కదా, దీనికి నేను ఇట్లా వీటిని ఏమంటారు, గోల్డ్ కలర్ పూస, ఈ పూస వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇది నేను ఒకటేసారి అదే రోజు వేసుకున్నాను, మళ్ళీ వేసుకోలేదు. అందుకే ఈ పూస వర్క్ ఎలా ఉన్నది అలా ఉంది. అంటే ఎక్కువసార్లు వాష్ చేస్తే ఈ పూస వర్క్ కూడా కలర్ పోతుందని నేను అనుకుంటున్నా. సో నేను అసలు ఒకటేసారి వేసుకొని వాష్ చేయించి పెట్టాను కాబట్టి కొత్త లుక్ అలానే ఉంది. చూడండి, ఇది ఎంటైర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్ వరకు ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది నెక్ డిజైన్ ఇట్లా సింపుల్గా సేమ్ ఇక్కడ హ్యాండ్కి ఎలా పూసా వర్క్ వచ్చిందో ఇట్లా చేయించుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా 1 సైడ్, మనకు మగ్గం ఎప్పుడు కానీ ఇట్లా 1 సైడే డిజైన్ ఉంటుంది కదా. సో 1 సైడ్ ఇలా వేసుకున్నాను. ఇది ఎలాగో పళ్ళు కిందకి వెళ్ళిపోతుంది మనకి లెఫ్ట్ సైడ్. సో ఓన్లీ రైట్ సైడే డిజైన్ చేయించుకున్నాను. అండ్ కొంచెం ఇది అంతా ప్లెయిన్గా ఉండకుండా ఈ బ్లౌజ్కి చిన్న బూటీస్ లాగా పెట్టించుకున్నాను. చూడండి, ఈ హ్యాండ్స్కి మ్యాచ్ అయ్యేటట్టు వాళ్ళు ఇట్లా చిన్న బూటీస్ లాగా పెట్టారు. ఇది సింపుల్గా ఉన్నప్పటికీ ఇది గోల్డ్ పూసా కాబట్టి డిజైన్ అయితే సింపుల్దే. ఈ గోల్డ్ పూస వల్ల ఈ పింక్ ఫ్యాబ్రిక్ మీద కొంచెం హెవీగా అనిపిస్తుంది. అండ్ ఈ పూస కూడా బరువు ఉంది. సో ఈ పూసతో ఈ బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా డోరీస్ పెట్టించుకున్నాను. మనకి ఇంతకుముందు డోరీస్ అంటే మన లైక్ వేరే బ్లౌజెస్కి కొంచెం సింపుల్గా ఉంటాయి కదా, ఇప్పుడు ఇలా ట్రెండ్ నడుస్తుంది ఒక 2-3 ఇయర్స్ నుంచి. ఇట్లా డోరీస్కి కూడా ఇట్లా డ్రాప్స్ లాగా నేను మగ్గం డిజైన్ చేయించుకున్నా డోరీస్కి. మీకు నేను ఎంగేజ్మెంట్ రోజు ఇది ఎలా ఉండేనో నేను పిక్చర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అయితే దీని ప్రైస్ మీరు ఎంత అనుకుంటున్నారు? మీ దగ్గర అయితే
ఈ ప్రైస్ ఎంత ఉంటుందో కింద కామెంట్ చేయండి. నేనైతే దీన్ని 3200 లోపే చేయించుకున్నాను, ఇంక్లూడింగ్ దిస్ ఫ్యాబ్రిక్ అండ్ ఇంక్లూడింగ్ లైనింగ్. సో 3200 మా దగ్గర ప్రైస్. మీ దగ్గర సేమ్ డిజైన్కి అయితే ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఒక్కొక్క సిటీలో ఈ డిజైన్కి ఎంత ప్రైస్ అవుతుందో మనకు తెలుస్తుంది. అండ్ వీటికి హ్యాండ్స్కి కూడా ఇలా బూటీస్ వచ్చాయి కదా, ఇక్కడనేమో పట్టీలాగా వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇట్లా బీడ్స్ పెట్టించుకున్నాను కింద హ్యాంగింగ్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవి ట్రెండ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇట్లా బ్లౌజ్కో శారీకో మ్యాచింగ్ అయ్యేటట్టు ఇట్లా బీడ్స్ పెడుతున్నారు కదా, నేను కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈ బ్లౌజ్ బాగుందా అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ కూడా లైట్ పింక్ కలర్లో ఉంది. ఈ లైట్ పింక్ కలర్ బ్లౌజ్కి కొంచెం నేను ఇది థ్రెడ్ వర్క్ ఎక్కువ చేయించుకున్నాను ఈ బ్లౌజ్కి. యాక్చువల్లీ నేను చూపించిన డిజైన్ ఒకటి, వాళ్ళు చేసిన డిజైన్ ఒకటి, యాజ్ ఇట్ ఈజ్ ఎవరు చేయరు నాకు తెలిసి. సో ఇంకా మన లోకల్ అన్నా కదా, లోకల్లో ఇలానే ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ లేకపోయినా పర్లేదు, వేసుకుంటే చాలా బాగుండే. అండ్ దీని మీద అది పూసా వర్క్ చేయించుకున్నా కాబట్టి దీంట్లో నేను థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ మంచి ఫ్లవర్ టైప్ డిజైన్ వేయించుకున్నాను. అండ్ దాంతోపాటు ఇది కర్దానా అంటారు అనుకుంటే, కర్దానా వర్క్ కూడా చేయించుకున్నాను లోపల. ఒకసారి చూసేయండి కంప్లీట్ లుక్. ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్కి. ఇంకా ఇది కొంచెం హెవీగా ఉంచుకుందామని చెప్పేసి కంప్లీట్ బ్యాక్ ఇలా పెట్టేసుకున్నాను. సేమ్ డిజైన్ మనకు హ్యాండ్స్లో కూడా కంటిన్యూ అయింది. దీనికి కూడా కింద హ్యాంగింగ్స్ పెట్టాను. నాకు శారీలో కొంచెము గోల్డ్ ఫినిష్ ఎక్కువగా ఉండే, సో ఇక్కడ హ్యాంగింగ్స్ నేను గోల్డ్ కలర్లో పెట్టుకున్నాను. ఇలా వచ్చింది. అండ్ దీనికి కూడా ఫ్రంట్ సైడ్ డిజైన్ ఇలా ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ యాజ్ యూజువల్, లెఫ్ట్ సైడ్ మనకు పళ్ళులో వెళ్ళిపోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ నెక్కి ఇట్లా దీన్ని ఈ బార్డర్ చూసారా, ఇట్లా బార్డర్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు చూడండి, ఇట్లా స్కేలప్ బార్డర్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని. అట్లా ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ కటింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి, అట్లా కట్ చేయకుండా జస్ట్ థ్రెడ్తోనే పెట్టేశారు వీళ్ళు. ఇదన్నమాట నా సెకండ్ పింక్ బ్లౌజ్ మగ్గము. ఇవి రెండు ఎంగేజ్మెంట్వే. దీన్ని నేను నాకు గుర్తుండి 4000కి చేయించుకున్నా అనుకుంటా, ఇంక్లూడింగ్ ఫ్యాబ్రిక్ డిజైన్ అంతా కలిపి 4000 అయింది. సో మీరైతే మీ ఊర్లో కానీ ఆర్ సిటీలో ఈ బ్లౌజ్కి ఎంత ప్రైస్ ఉండొచ్చో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇది నా సెకండ్ బ్లౌజ్. మర్చిపోయా, దీనికి కూడా నేను హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను వెనకాల డోరీ టైప్. సో దానికి డ్రాప్ లాగా వచ్చింది కదా, సో ఈ బ్లౌజ్లో ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఈ హ్యాంగింగ్స్ కూడా ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లోనే పెట్టించాను. ఇది మళ్ళీ ఎప్పుడన్నా యూజ్ అవుతుందో, ఈ బ్లౌజ్ వేసుకుంటానో లేదో తెలియదు కానీ ఇట్లా అయితే చేయించుకున్నాను. అండ్ ఈ శారీకి మనకు రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది కదా, అది కూడా స్టిచ్ చేయించుకున్నాను. మేబీ నేను ఇది వేసుకోకపోవచ్చు మళ్ళీ, ఇది వేసుకునే అంత పెద్ద ఒకేషన్ అయితే ఏముంటుందో నాకు అంత ఐడియా లేదు. సో నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం కాబట్టి ఇన్ కేస్ ఆ ఎంగేజ్మెంట్ శారీ మళ్ళీ కట్టుకుంటే మాత్రము ఆ రన్నింగ్ బ్లౌజే వేసుకుంటాను. ఈ బ్లౌజ్ నా ఎంగేజ్మెంట్ రోజు ఎలా కనిపించిందో ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. సో దీని ప్రైస్ మాత్రము కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా నా పెళ్ళి బ్లౌజెస్ చూపించబోతున్నాను. బ్లౌజెస్ కాదు, బ్లౌజ్ ఒక్కటే. ఎందుకంటే నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, పెళ్ళి కూతురు కోసం అని చెప్పేసి రెడీమేడ్ మగ్గం బ్లౌజే తీసుకున్నాను, 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాను. సో నాకు ఇంకా మెయిన్ పెళ్ళికి నాది గోల్డ్ ఫినిష్ శారీ కదా, అది కూడా లాస్ట్ వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. దానికి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. నాకు పూసా వర్క్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి పూసా వర్క్ వేయించుకున్నా కాబట్టి దీనికి నాకు డిఫరెంట్ డిజైన్ ఉండాలనిపించింది. సో ఈ బ్లౌజ్ కంప్లీట్గా పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అనమాట. ఈ డిజైన్ నేను పింట్రెస్ట్లోనే చూసి వాళ్ళకు షేర్ చేస్తే పింట్రెస్ట్లో లాగా వేశారు. ఇది నా బ్లౌజ్ బ్యాక్ సైడ్ లుక్ ఇట్లా వచ్చింది. దీనికి కూడా ఇట్లా స్కేల్ బార్డర్ ఇచ్చారు. ఇదనమాట బ్యాక్ సైడ్. దీన్ని జర్దోజీ వర్క్, కర్దానా వర్క్ అంటారు, నాకు అస్సలు వీటి నేమ్స్ తెలియదు. సో ఇదనమాట, ఇది చాలా షైనింగ్ ఉంది పూసాలో. ఎందుకంటే నా శారీ
గోల్డ్ ఫినిష్ ఉంది, ఎల్లో ఫినిష్ అండ్ సిల్వర్ ఫినిష్ ఉందన్నమాట. ఆ 3 కాంబినేషన్స్లో వేయించుకోవాలని ఇక్కడ ఇది షైనింగ్ పూసా పెట్టించుకున్నాను, ఇంకా ఇది జర్దోజీ అనుకుంటా, ఇవి వేయించుకున్నాను కలర్స్. మేబీ నేను నేమ్ రాంగ్ చెప్తే మీకు తెలుసున్నట్టయితే మీరు కామెంట్ చేయండి. ఇది నా బ్లౌజ్ బ్యాక్ సైడ్ లుక్. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇంకా వన్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ డిజైన్ చేయించుకున్నాను, రైట్ సైడ్ వచ్చింది. సో ఎలా ఉంది ఇది కూడా, ఇంకా పెళ్ళి బ్లౌజ్ కదా, ఇంతకంటే హెవీగా కూడా వేసుకుంటారు డిజైన్స్, నాకు తెలుసు ఇష్టం ఉన్న వాళ్ళు. నాకు అంత నచ్చదు కాబట్టి ఇది సింపుల్గా ఉండాలని చెప్పేసి మరీ హెవీగా కాకుండా సింపుల్గా కాకుండా ఇట్లా డీసెంట్ లుక్ వచ్చేటట్టు వేయించుకున్నాను అనమాట. దీనికి డోరీస్ ఇట్లా ఇది ఏమంటారు అంబ్రెల్లా టైప్లో పెట్టారు, దీనికి డోరీస్ ఒక 4 పెట్టారు దీనికి బ్యాక్ సైడ్. వాటికి ఆల్రెడీ నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్కి వేరే ఉంది కాబట్టి ఇది నాకు వేరే కావాలని చెప్పాను అనమాట. సో దీనికి డోరీస్ ఇలా పెట్టారు. వేసుకుంటే మాత్రం సూపర్గా ఉండే ఈ బ్లౌజ్ శారీకి, ఎందుకంటే శారీ క్రీమ్ కలర్ కదా, చెప్పాను కదా క్రీమ్ అండ్ గోల్డ్ అట్లా ఫినిష్లో ఉండే, అది లైట్ కలర్, బ్లౌజ్ ఏమో డార్క్ కాబట్టి కాంట్రాస్ట్లో చాలా బాగా కనిపించింది. యాక్చువల్లీ మనము పెళ్ళి రోజు పైన నుంచి మనము కప్పేసుకుంటాం కదా దుపట్టాతో, బ్లౌజ్ అంతగా కనిపించకపోయినా కూడా నాకు ఆ ఫీల్ అయితే చాలా బాగుండే ఈ కాంబినేషన్. మీకు ఈ డిజైన్ నచ్చిందో లేదో కూడా చెప్పండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్తో కలిపి డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్తో కలిపి 4500 అనుకుంటా, నాకు గుర్తుండి. సో మీ దగ్గర అయితే ఈ బ్లౌజ్ ఎంత ప్రైస్ ఉండొచ్చో కూడా చెప్పండి. నేను 4500కి మా లోకల్ స్టోర్లో వేయించుకున్నాను. ఇది నాకు తెలిసి సిటీలో అయితే ఆల్మోస్ట్ 10,000 తప్పకుండా ఉంటుంది, ఖచ్చితంగా 10,000 ఎబోనే ఉంటుంది ఈ డిజైన్కి. నేను మాత్రం మా ఊర్లో 4500కి అలా వేయించుకున్నాను. అండ్ దీంతో పాటు అదే టైంలో ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చాను వాళ్ళకి, నాకు కొంచెం రథం కోసం అని చెప్పేసి, మనకు పెళ్ళయ్యాక సత్యనారాయణ రథం ఉంటుంది కదా, ఆ రథంకి కూడా కొంచెం డిజైన్ బ్లౌజ్ వేసుకో అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు అన్నారనమాట. దానికోసమని ఇంకో శారీకి ఈ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఇంకా అది పెళ్లి బ్లౌజ్ ఏమో హెవీగా ఉంది, ఇది కూడా దగ్గర అదేమో రెడ్ కలర్, ఇది రెడ్ కాదు కానీ ఇట్లా కొంచెం రస్టీ రెడ్ కలర్లో ఉంది, మరూన్ కూడా అనుకోవచ్చు. సో కొంచెం లైట్గా ఉంది దానికంటే, దీనికి ఇట్లా నేను సింపుల్గా చేయించుకున్నా. ఇది కూడా పింట్రెస్ట్ ఇన్స్పైర్డే, పింట్రెస్ట్లో చూసి నేను వాళ్ళకి డిజైన్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ వేశారనమాట. ఇది ఒక్కటి, ఇది హ్యాండ్కి ఇలా పెట్టించుకున్నాను, మొత్తం ప్లేన్ వచ్చేసి పైన కింద ఓన్లీ ఇట్లా మనకు వంకీ పెట్టుకున్న టైప్లో ఇట్లా హ్యాండ్కి ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. ఇదేమో బ్యాక్ సైడ్ లుక్, బ్యాక్ సైడ్ ఓన్లీ నెక్కి డిజైన్ వచ్చేసి బూటీస్ లాగా వేయించుకున్నాను అనమాట. ఇట్లా ఇది కూడా హ్యాండ్కి ఇట్లా వేయించుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా దానిలాగానే ఇంకా ఫ్రంట్ సైడ్ రైట్ సైడే వేయించుకున్నాను ఇట్లా డిజైన్. సో ఇది కూడా సింపుల్గా బాగుండే బ్లౌజ్. నాకు ఇది మాత్రం ఫ్యూచర్కి యూజ్ అవుతుంది, ఎందుకంటే ఓల్డ్ డిజైన్ లాగా కాకుండా ఇప్పుడు ట్రెండ్లో ఏదైతే డిజైన్ ఉందో అట్లా వేయించుకున్నాను. సో మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవడానికి కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది, వేరే శారీస్ మీద కూడా సేమ్ శారీ కాకుండా ఇట్లా వేయించుకున్నాను అనమాట. దీనికి డోరీస్ వచ్చేసి ఇట్లా ఈ రాంబస్ షేప్లో పెట్టించుకున్నాను, ఈ షేప్లో పెట్టించుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉండాలని చెప్పేసి ఈ షేప్లో పెట్టించుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఫ్యాబ్రిక్తో కలిపి 3500 వరకు అలా అయింది. సో నాకు తెలిసి రీజనబుల్ ప్రైజే, మనకు సిటీస్లో ఇంతకంటే ఎక్కువనే ఉంటుంది. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుండే ఈ డిజైన్. మీకు సపరేట్గా వీటి పిక్స్ ఏమన్నా కావాలని అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు పింక్ చేయండి, మీకు ఇవి షేర్ చేస్తాను మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే. లేకపోతే మీరు కూడా పింట్రెస్ట్లో వెతుకోవచ్చు, ఇలాంటి చాలానే డిజైన్స్ ఉంటాయి పింట్రెస్ట్లో. నేను ఎప్పుడు కానీ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునే ముందు రెగ్యులర్ బ్లౌజెస్ కానీ డిజైనర్ బ్లౌజెస్ కానీ ఫస్ట్ పింట్రెస్ట్లో చూస్తాను, ఎందుకంటే నాకు చాలా నచ్చుతాయి. నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది పింట్రెస్ట్ అనే యాప్లో. మీరు ఎప్పుడన్నా ఎలా కుట్టించుకోవాలో అర్థం కాకపోతే పింట్రెస్ట్ చూడండి, పింట్రెస్ట్లో చాలా సూపర్గా ఉంటాయి డిజైన్స్, మీరు అది చూసి వేయించుకోవచ్చు. సో ఇదనమాట, ఈ 2 బ్లౌజెస్ నేను పెళ్ళికి చేయించుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా పెట్టడం అస్సలు మర్చిపోవద్దు, మీ దగ్గర అయితే ఎంత ప్రైస్ ఉంటుందో గెస్ట్ చేసన్న ప్రైస్ పెట్టండి, లేదా మీరు కుట్టించుకుంటే వీటి ప్రైస్ ఇంత డిజైన్కి, ఇంత హెవీ డిజైన్కి, ఇట్లా సింపుల్ డిజైన్కి ప్రైస్ ఎంత ఉంటుందో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇవన్నమాట నాకున్న ఏకైక
డిజైనర్ బ్లౌజెస్ అంటే లైక్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్. ఇంకా నెక్స్ట్ నేను సింపుల్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. అవి శారీ మీదవి కొన్ని రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండ్ నేను బయట నుంచి తీసుకున్న కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మీరు అవి శారీస్ ఒకవేళ చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, షాపింగ్ వీడియోస్. ఇదంతా వెడ్డింగ్ సిరీస్ కదా, సో వెడ్డింగ్ సిరీస్ షాపింగ్ వీడియోస్లో ఉంటాయి. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా వాచ్ చేయండి. సో ఫస్ట్ నేను ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్తో వెళ్తున్నాను. నాకు ఈ మధ్య బ్లౌజెస్ ఎలా నచ్చుతున్నాయంటే అసలు నెక్ ఉండకుండా హై నెక్ కానీ బోట్ నెక్ కానీ అట్లా నాకు నచ్చుతున్నాయి ఈ మధ్య బ్లౌజెస్. నెక్ తీయించుకొని నాకు అసలు వేయించుకోవాలనిపించట్లేదు. సో ఆల్మోస్ట్ అన్నీ అలానే స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఈ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. యాక్చువల్లీ ఇది ఒక గోల్డ్ కలర్ శారీ మీద బ్లౌజ్ అనమాట. ఇది శారీ ఫ్యాబ్రికే, ఇది శారీలో వచ్చిన బార్డర్, బ్లౌజ్కి వచ్చిన బార్డర్. ఇది మాత్రము నేను డిఫరెంట్ అంటే సపరేట్గా ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఆ ఫ్యాబ్రిక్ తోటి బాడీ అండ్ ఆ బాడీకి శారీ మీద వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉందో దాని హ్యాండ్స్ ఇట్లా అటాచ్ చేసుకున్నాను. ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. మనకు వెనకాల మొత్తం బోట్ నెక్ అంటే మనకు కొంచెం తక్కువగా ఉంటుంది ఇట్లా. ఇది హై నెక్ బ్లౌజ్ మొత్తం కవర్ అయిపోతుంది బ్యాక్ సైడ్ అంతా. ఇలా పెట్టించుకున్నాను. అండ్ నాకు బ్లౌజెస్కి అన్నిటికీ ప్రిన్స్ కట్టే ఇష్టము, వేరే కట్ పెట్టుకోవాలనిపించదు. సో ఈ బ్లౌజ్కి ప్రతి బ్లౌజ్కి నాకు ప్రిన్స్ కట్టే ఉంటుంది. అదైతేనే నాకు కొంచెం కంఫర్టబుల్గా అండ్ కొంచెం స్టైలిష్గా కూడా అనిపిస్తుంది వేసుకోవడానికి కూడా. సో ఇదన్నమాట బ్లౌజ్ గోల్డ్ కలర్ శారీకి. అండ్ నాకు దాదాపు నాకు షార్ట్ హ్యాండ్స్ అస్సలు నచ్చవు. సో ప్రతి ఒక్క దానికి ఎల్బో హ్యాండ్సే ఉంటాయి నాకు. అండ్ ఈ బ్లౌజ్కి ఇట్లా పఫ్ పెట్టించుకున్నాను. నేను ఎప్పుడైనా వేసుకుంటే మీకు లుక్ అనేది షేర్ చేస్తాను. ఇంకా వేసుకోలేదు ఇదేది. ఈ బ్లౌజ్కి నేను ఇట్లా అంటే సింపుల్గా ఉండకుండా కొంచెం డిజైన్ ఎలివేట్ అయ్యేలా ఇట్లా పఫ్ పెట్టించుకున్నాను హ్యాండ్స్కి. ఇదన్నమాట ఒక బ్లౌజ్, గోల్డ్ కలర్ బ్లౌజ్. అండ్ ముందట వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టించేసుకున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం నాకు విజిబుల్ ఉండద్దని చెప్పేసి ఇట్లా హై నెక్ పెట్టించేసుకున్నాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్. ఇది నేను ఎల్లో శారీ మీదకి బ్లౌజ్ వచ్చింది, బట్ నాకు అది నచ్చలేదు, దాని స్టాండర్డ్ లేకుండా బ్లౌజ్. సో నేను సేమ్ కలర్లో వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ కూడా మంచిర్యాలలో ఒక షాప్లో తీసుకున్న, రచన టెక్స్టైల్ సంథింగ్ షాప్లో. సో ఇది ఫ్యాబ్రిక్ అనమాట, రాయల్ బ్లూ కలర్ది. దీని మీద గోల్డ్ కలర్ తోటి ఇట్లా వీవింగ్ బూటీస్ వచ్చాయి. బనారస్ ఫ్యాబ్రిక్ ఇది, నాకు చాలా నచ్చుండే. ఇది ఇప్పుడు మనకి ఇట్లా సాలిడ్ కలర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఏ శారీకి అయితే తీసుకుంటున్నామో దానికి కాకుండా మనం డిఫరెంట్ దానికి మ్యాచ్ అయ్యేది ఒకవేళ వేరే శారీస్ ఉంటే కూడా వాటి మీద వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇట్లా బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ నచ్చితే కుట్టించేసుకుంటూ ఉంటాను. ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా ఎల్బో హ్యాండ్సే పెట్టుకున్నాను. మనకు లాస్ట్ బ్లౌజ్కి పఫ్ పెట్టించుకున్నా కదా, ఇది సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకొని పైపింగ్ చేయమన్నాను అనమాట. దీనికి బ్యాక్ సైడ్ నెక్ చూడండి, ఇది కూడా ఫుల్ నెక్కే, బట్ ఇది కాలర్ నెక్ అంటారు తెలుసు కదా, అదేమో ఇక్కడ దాకానే ఉండే ప్రీవియస్ బ్లౌజ్. ఇదేమో కాలర్ నెక్ లాగా పెట్టించుకున్నాను ఇట్లా. నాకు ఎందుకంటే చెప్పాను కదా విజిబుల్ ఉంటే నచ్చదు. సో ఈ మధ్య ఎందుకో ఇలా నచ్చుతుంది మొత్తం ఫుల్ వేయించుకుంటే. ఈ బ్లౌజ్కి కూడా నేను ఇట్లా ప్రిన్స్ కట్టే పెట్టించుకున్నాను అనమాట. నాకు ప్రిన్స్ కట్టే చాలా ఇష్టము. ఈ బ్లౌజ్లో నాకు నచ్చింది ఏంటంటే కలర్ కాంబినేషన్. ఈ కలర్ అండ్ ఆ ఎల్లో శారీ అయితే అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది. అది కూడా వేసుకున్నప్పుడు ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను. ఈ బ్లౌజ్కి ఆ ఎల్లో శారీకి చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది. సో వెంటనే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ మా దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్ వచ్చేసి 350 to 400 ఉంటుంది ఇలాంటి డిజైన్కి. అదే లాస్ట్ ప్రైజ్. మీ ఊర్లో అయితే ఎంత ప్రైస్ ఉంటుందో కూడా మెన్షన్ చేయండి. ఇదన్నమాట బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ కలర్ వచ్చేసి డార్క్ పీచ్ బ్లౌజ్. ఇది శారీ బ్లౌజే, వేరే ఫ్యాబ్రిక్ కాదు, శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ తోటే కుట్టించుకున్నాను. మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఆర్కే కలెక్షన్లో శారీస్ అని చూపించాను మీకు. ఆ ఆర్కే కలెక్షన్ శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. చూడండి, దీనికి కూడా సేమ్ బ్యాక్ హై నెక్ పెట్టించుకున్నాను. మంచిగా ఉంది కలర్ మాత్రము, డార్క్ పీచ్ కలర్ కదా.
దీనికి స్లీవ్స్ మాత్రం కొంచెం బలూన్ స్లీవ్స్ లాగా పెట్టించుకొని ఇక్కడ డిజైన్ కొంచెం బాగుండాలని చెప్పేసి ఇట్లా గోల్డ్ కలర్లో చిన్న కుందన్ టైప్లో పెట్టించుకున్నాను అనమాట. ఇది కూడా పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ బ్లౌజే. తన టైలర్కి చూపిస్తే యాజ్ ఇట్ ఈజ్ కుట్టింది. సో దీనికి కూడా ఎల్బో వర్క్ వస్తాయి, హ్యాండ్స్ కొంచెం చిన్నగా అవ్వచ్చు. ఇట్లా బలూన్ స్లీవ్స్ బ్లౌజెస్ కూడా నాకు ఒక 2 to 3 ఉన్నాయి ఇంతకుముందు. నాకెందుకో ఆ శారీకి ఇట్లా బాగుంటుందని అనిపించింది. సో ఇక్కడ బార్డర్ ఇచ్చేసి బలూన్ స్లీవ్స్ ఇచ్చేసి చిన్నగా ఇక్కడ డిజైన్ చేయించుకున్నాను. దీనికి కూడా బ్యాక్ హై నెక్ అండ్ ముందట వచ్చేసి ప్రిన్స్ కట్టే అనమాట ఈ బ్లౌజ్కి కూడా. సో ఇదనమాట ఇంకో బ్లౌజు. ఇవి కూడా వేసుకున్నప్పుడు నేను తప్పకుండా షేర్ చేస్తాను చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ నేను చార్మినార్ దగ్గర తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ బనారస్ ఫ్యాబ్రిక్, ఒక లైట్ బ్లూ కలర్ శారీ మీదకి అనమాట. అండ్ ఇది కూడా సాలిడ్ కలరే కాబట్టి అంటే శారీకి ఏం సంబంధం లేకుండా కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి మనం వేరే శారీస్ మీద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి కూడా ఎల్బో స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఈ బ్లౌజ్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో బ్యాక్ సైడ్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. అట్లా పెట్టి దీనికి ఇంకా డోరీస్ వేయించుకున్నాను. ఈ డోరీస్ కూడా ఇట్లా ఒక్కొక్కటి సింపుల్గా కాకుండా ఇది కొంచెం పట్టు శారీ టైపు శారీకి కాబట్టి పట్టు టైప్ శారీకి కాబట్టి డోరీస్ ఇట్లా కొంచెం ఎక్కువగా పెట్టించుకున్నాను అనమాట, చూడడానికి బాగుంటుందని. లైక్ పార్టీ వేర్. దీనికి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా పెట్టించుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్మాల్ ఇట్లా వి షేప్లో వస్తుంది అండ్ ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇదనమాట ఈ డిజైన్. నాకు ఇందులో నచ్చిందంటే కలర్ బాగా నచ్చింది. ఇది అటు రెడ్ కాదు పింక్ కాదు, రెండు కాంబినేషన్లో మిక్స్ అయినట్టు ఉందన్నమాట. అండ్ దీని మీద వచ్చిన గోల్డ్ ఫినిష్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. బనారస్ కదా, ఇది వీవింగ్ ఉన్నది. సో ఇదనమాట నెక్స్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంది. ఈ బ్లౌజ్ కూడా ఏ శారీ మీది కాదు, ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నా. ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచిర్యాలలో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఏదైనా ప్లెయిన్ శారీస్ మీద కూడా బాగుండాలి, కొంచెం యూనిక్గా కుట్టించుకుందాం అని చెప్పేసి నాకు రిస్ట్ వరకు హ్యాండ్స్ వచ్చేటట్టు ఇట్లా లాంగ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది, కరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చేసి రిస్ట్ వరకు పెట్టించుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ మీద ఇట్లా హకోబా డిజైన్ అంటారంట, ఇది ఇట్లా డిజైన్ వచ్చింది. లైక్ వీవింగ్ అండ్ ఎంబ్రాయిడరీ టైపే ఉన్నది ఇది. అండ్ దీని మీద వచ్చింది ఇదంతా పెయింటింగ్ డిజైన్, మాత్రం హకోబా డిజైన్ అంట. బ్యాక్ సైడ్ దీనికి కొంచెము హై నెక్ కాకుండా ఇట్లా రౌండ్ షేప్లో నెక్ పెట్టించుకున్నాను. ఇది కూడా ఏం పెద్దగా ఉండదు, నెక్ వచ్చేసి చిన్నగానే ఉంటుంది. ఇట్లా రౌండ్ షేప్లో పెట్టించుకున్నా. స్లీవ్స్ ఏమో ఇట్లా లాంగ్ స్లీవ్స్ పెట్టించుకున్నా. అండ్ దీంట్లో ఫ్రంట్ ఏమో ఇట్లా లైట్ రౌండ్ షేప్లో పెట్టించుకున్నాను. అండ్ ఇది కూడా ప్రిన్స్ కట్టే అనమాట బ్లౌజ్. వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ఒక ప్లెయిన్ కాటన్ ప్రింటెడ్ ఎల్లో శారీ కోసం దీన్ని యూజ్ చేశాను అనమాట. చాలా బాగుండే, జస్ట్ ట్రయల్ చేసి చూశాను అంతే, ఇంకా ఎప్పుడు వేసుకోలేదు. మీకు చూపించిన ఇన్ని బ్లౌజెస్లో ఇప్పటిదాకా ఒక్క బ్లౌజ్ కూడా నేను వేసుకోలేదు. సో వీటిని ఎప్పుడైనా వేసుకుంటే షేర్ చేస్తాను. ఈ డిజైన్ మీకు నచ్చిందా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇట్లా లైట్ కలర్ బ్లౌజ్ వచ్చి దీని మీద మల్టీ కలర్లో ఇట్లా ప్రింటింగ్ ఉంది కదా, చూడ్డానికి కూడా చాలా యూనిక్గా అండ్ డీసెంట్గా కనిపిస్తుంది లాంగ్ స్లీవ్స్ వల్ల. సో ఇట్లా లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ ఇది ఫస్ట్ టైం నాది ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇంకో బ్లూ కలర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ ఆల్రెడీ వేసుకున్నాను నేను మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ చేయించుకున్నాను. ఇది ఒక పట్టు శారీ మీది, బట్ దాని మీద పట్టు శారీ మీద నాకు బ్లౌజ్ వేరే వచ్చింది. సో సేమ్ బ్లూ కలర్లో బయట నుంచి ఇది సెపరేట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నాను. ఈ హ్యాండ్స్ మాత్రం పట్టు శారీ అనమాట. ఇది కూడా పింట్రెస్ట్ ఇన్స్పైర్డే, పింట్రెస్ట్లో చూసి నాకు యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కావాలని చెప్పేసి కుట్టించుకున్నాను అనమాట. దీనికి కొంచెం కాలర్ నెక్ పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్ ఫుల్, ఇది ఫుల్ కాలర్ నెక్. దీనికి మాత్రం స్లీవ్స్ ఇలా డిజైన్ పెట్టించుకున్నాను చూడండి, అటు పఫ్ లానే కానీ ఇట్లా డిజైన్ పెట్టించుకున్నాను. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ప్రాపర్గా చేస్తే ఇట్లా ఇంత బాగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి అటాచ్ చేశారు ఇవి ఇట్లా. నేను ఇది కూడా పిక్ షేర్ చేస్తాను చూడండి. కిందనేమో శారీ బార్డర్, పైననేమో ఇట్లా ప్లీట్స్ లాగా పెట్టారనమాట 2 సైడ్స్.
హ్యాండ్స్కి ప్లీట్స్ లాగా పెట్టాను. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నది అండ్ దీని మీద వచ్చిన ఈ గోల్డ్ కలర్ వీవింగ్ వల్ల హైలైట్గా అనిపిస్తుంది అండ్ శారీ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ హై నెక్, ఫ్రంట్గా రౌండ్ పెట్టుకొని మళ్ళీ దీనికి కూడా ఇది ప్రిన్స్ కట్టే పెట్టించుకున్నాను. చాలా బాగుండే వేసుకుంటే. ఈ కలర్ కూడా సూపర్ కలర్ అసలు. మనకు ఈ బ్లౌజ్ ఇట్లా డిజైన్ ఈ కలర్ వల్లనే శారీకి మంచి లుక్ వచ్చింది. ఇన్ కేస్ నేను ఆ రన్నింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అంత లుక్ రాకపోయేది. ఇట్లా కాంట్రాస్ట్ కలర్లో తీసుకొని కుట్టించుకోవడం వల్ల చాలా బాగుండే లుక్. ఆ పిక్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఒక పింక్ కలర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది కూడా ఫ్యాబ్రికే. నాకు పట్టు శారీ మీద లైక్ పట్టు టైప్ ఫ్యాన్సీ శారీ మీద బ్లౌజ్ పాడైపోయింది. సో సేమ్ కలర్లో నాకు బ్లౌజ్ కావాలని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ లైక్ ఒక 250 రూపీస్కి అట్లా దొరికింది. మంచిర్యాలలో తీసుకున్నాను. సింపుల్గా కుట్టించుకున్నా, బట్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ వల్ల ఇది ఎలిగెంట్ లుక్ వస్తుంది చూడండి. కలర్ అండ్ దీని మీద లోటస్ ఫ్లవర్స్ లాగా ఇట్లా డిజైన్ వచ్చింది. ఆ శారీ మీద నాకు గోల్డ్ ఫినిష్ ఉంటుంది, సిల్వర్ ఫినిష్ ఉంటుంది అనమాట. సో అట్లా మ్యాచ్ అయ్యేటట్టు ఈ లోటస్ ఫ్లవర్స్ గోల్డ్ ఫినిష్ ఉంది అండ్ సిల్వర్ ఫినిష్ ఉంది. అది చూసి తీసుకున్నాను అనమాట. దీనికి కూడా ఫుల్ నెక్, కానీ మనకి ఈ నెక్ ఎట్లా వస్తుందంటే ఓన్లీ ఇట్లా కాలర్ వర్క్ వస్తుంది చూడండి, అట్లా పెట్టించుకున్నాను అనమాట. అంటే ఫుల్గా మొత్తం అసలు ఏం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నెక్ ఏం విజిబుల్ అవ్వకుండా ఇట్లా పెట్టించుకున్నా. ఫ్రంట్ కూడా చూడండి చాలా చిన్నగా వస్తుంది ఇది నెక్. సో చాలా పై వరకు ఉంటుంది అనమాట. ఫ్రంట్ కూడా ఇట్లా చిన్న నెక్ పెట్టించుకున్నాను. ఇట్లా కూడా ఒకటి ఉండాలని చెప్పేసి ఇట్లా కుట్టించుకున్నాను. ఇది కూడా ఎల్బో స్లీవ్స్ అండ్ పైపింగ్ కూడా చేయించుకున్నాను. ఎప్పుడు కానీ బ్లౌజెస్కి పైపింగ్ చేయించుకుంటే నీట్గా ఉంటాయి. సో నాకు పైపింగ్ ఉంటేనే ఇష్టం అనమాట. అందుకే అన్ని బ్లౌజెస్కి ఇట్లా పైపింగ్ చేయించుకున్నాను. ఇది వైలెట్ కలర్ శారీ మీదకి ఎప్పుడైనా వేసుకుంటే అది కూడా తప్పకుండా షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ కాస్ట్ 350 అనుకుంటా అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 250 అండ్ ఇంకా మనకు లైనింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఒక 500లో ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో చెప్పండి ఈ బ్లౌజ్ కూడా. నెక్స్ట్ ఇంకా 5 to 6 బ్లౌజెస్ ఉన్నాయి. అవి ఫటాఫట్ చూపిస్తాను చూడండి. ఇంకొకటి నాకు నచ్చిన కలర్ ఇది పిస్తా కలర్, లైట్ పిస్తా కలర్ ఉన్నది. ప్రీవియస్ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ చూపించాను. ఒక హ్యాండ్లూమ్ బ్లూ కలర్ హ్యాండ్లూమ్ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనమాట. ఇది చాలా ఫ్యాన్సీ టైప్ ఉన్నదనమాట. నాకు ఫ్యాబ్రిక్ ఇది చూడగానే చాలా నచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా 350 మీటర్ అనుకుంటా. నాకు చూడగానే చాలా నచ్చింది. ఇది కూడా సాలిడ్ కలర్ కాబట్టి మనం వేరే శారీస్లో ఎప్పుడైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ని యూజ్ చేయొచ్చు. ఈ బ్లౌజ్ మీద ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చాయి చూడండి. దానివల్ల మంచి యూనిక్ లుక్ వచ్చేసింది బ్లౌజ్కి. నాకు ఇట్లా ప్లెయిన్ కలర్స్ అంటే చాలా ఇష్టము. దీనికి కూడా ఇట్లా కాలర్ నెక్ పెట్టించుకున్నా దీనికి, ఎందుకంటే కొంచెం డీసెంట్ లుక్ వస్తుందని చెప్పేసి, హ్యాండ్లూమ్ శారీ మీద కాబట్టి డీసెంట్ లుక్ వస్తుందని చెప్పేసి ఇట్లా కాలర్ నెక్ పెట్టించుకున్నాను. దీనికి కూడా ఎల్బో వరకు ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని ఫ్రంట్లో పెట్టించుకున్నాను. ఈ షేప్ పెట్టించుకున్నాను అనమాట. అన్నీ ఒకటేలాగా ఎందుకని చెప్పేసి ఇలా పెట్టుకున్నా. అండ్ దీనికి కూడా సేమ్ పైపింగ్ తీసేసుకున్నాను అండ్ ప్రిన్స్ కట్ అనమాట. ఇది కూడా ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నెక్స్ట్ ఏమన్నా ఈవెంట్ ఉంటే ఇది వేసుకోవడానికి ట్రై చేస్తాను. చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్, హ్యాండ్లూమ్ శారీ మీద ఇది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీనికి కూడా నాకు ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా చాలా నచ్చింది. మీకు ఇప్పటిదాకా చూపించినవి కొంచెం సింపుల్గా ఉండే కదా, ప్రతి ఒక్కటి రౌండ్ కానీ వీ కానీ అట్లా ఉండే కదా. ఇది మాత్రం కొంచెం ఇట్లా రౌండ్ షేప్లో పెట్టించుకున్నాను అనమాట. ఇది కూడా పింట్రెస్ట్ ఇన్స్పైర్డే. నేను ఈ నెక్ పింట్రెస్ట్లో చూశాను. సో అట్లా నేను దీనికి ఇట్లా నెక్ పెట్టించుకున్నాను. ఇంకోటి వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో నేను పైతాని శారీ చూపించాను కదా, గ్రీన్ కలర్. ఆ పైతాని శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మస్తు స్టాండర్డ్ వచ్చింది, చాలా బాగా నచ్చింది. టైలర్ కూడా దీన్ని చూసి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఉంచుకో ఈ బ్లౌజ్ని, అంత తొందరగా పాడవదు, మంచిగా ఉంటుంది, ఇదే స్టిచ్ చేయించుకో అన్నది అనమాట. ఫ్యాబ్రిక్ బాగుంటుందా లేదా అని అడిగితే. సో ఇది ఇట్లా ఉంది. ఈ గ్రీన్ కలర్ కూడా ఎవరికైనా చాలా బాగుంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది ఈ గ్రీన్ కలర్ వేసుకుంటే. దీనికి ఇట్లా ఆ శారీకే వచ్చిన బార్డర్ వేయించుకున్నాను, ఇట్లా చిన్న బార్డర్ ఉంటే. దీనికి కూడా సేమ్ కాలర్ నెక్ పెట్టించుకున్నాను. ఇది బ్లౌజ్ నేను ఈ శారీ అండ్ బ్లౌజ్ వేసుకున్నాను ఆల్రెడీ. సూపర్గా అనిపించింది ఆ శారీకి బ్లౌజ్కి. ఆ పిక్ కూడా షేర్ చేస్తాను చూడండి. దీనికి ఇంకా ఫ్రంట్ చిన్నగా నెక్ పెట్టించుకున్నాను, ఇట్లా దగ్గరికని
చిన్న నెక్ పెట్టించుకున్నాను, చూడడానికి క్యూట్గా ఉండే ఇది కూడా. అండ్ దీనికి కూడా ప్రిన్స్ కట్ అండ్ పైపింగ్ చేయించుకున్నాను. మీకు కూడా ఇట్లా బ్లౌజ్ ప్లాన్ ఉంటే ఈ కలర్లో ఇలా కుట్టించుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇదన్నమాట, పిక్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి. నాకైతే చాలా నచ్చిన కలర్, ఇన్ని బ్లౌజెస్లో నాకు ఒక ప్రాపర్ నచ్చిన కలర్ అంటే ఇదన్నమాట. నాకు వేసుకుంటే కూడా కలర్కి నాకు చాలా బాగా అనిపించింది ఇది. సో మంచి కలర్, ట్రెడిషనల్ కలర్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఫ్యాబ్రిక్, మిర్చి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ బ్లౌజ్. ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, నేను చెప్పాను కదా మంచిర్యాల దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనికి హై నెక్ పెట్టించుకున్నా కానీ కొంచెం రౌండ్గా, అంటే లైక్ విడ్త్ ఎక్కువ పెట్టించుకున్నా, వెడల్పు. ఇది నాకు ఏ శారీ మీద ఒక బ్లూ కలర్ శారీ ఉంది, అండ్ అది కాకుండా దీని మీద మల్టీ కలర్లో డిజైన్ ఉంది కాబట్టి వేరే దానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. అండ్ దీనికి కొంచెము ఇక్కడ మనకు షోల్డర్ మీద చిన్న ఇట్లా పఫ్ లాగా వస్తుంది చూడండి, అట్లా లైట్గా పెట్టించుకున్నాను అనమాట, ఎక్కువగా ఉండకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఉండేటిది ఒక 2 to 3 కుట్టించుకున్నా కదా, దీనికి సింపుల్గా ఇట్లా ఉండాలని చెప్పేసి లైట్ పఫ్ లాగా పెట్టుకున్నా. ఇది కూడా ఇంకా వేసుకోలేదు, వేసుకున్నాక షేర్ చేస్తా. దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ అనమాట. దీనికి ఫ్రంట్ మాత్రము ఇట్లా రౌండ్ షేప్లో పెట్టుకున్నాను, నెక్ రౌండ్ నెక్ ఇచ్చుకున్నాను. కొంచెం విడ్త్ తీసుకొని రౌండ్ నెక్ ఇచ్చాను దీనికి, అంటే నెక్లో ఏమన్నా వేసుకుంటే కూడా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా కలర్ బాగుంది కదా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి 250 మీటర్ అనుకుంటా. సో ఇదన్నమాట ఈ డిజైన్. దీన్ని కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండ్ ఆల్ ఓవర్ పైపింగ్ చేసుకున్నాను. ఇది ఇంకో బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్. నాకు ఇది కలర్ అయితే చాలా నచ్చింది, ఎందుకంటే ఎప్పుడు కానీ ఎల్లో కలర్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ గ్రీన్ కలర్స్ మనకు ట్రెడిషనల్ వైబ్ ఇస్తాయి అన్నమాట. నాకు అందుకు ఇట్లాంటి కలర్స్ చాలా ఇష్టము. ఈ బ్లౌజ్కి కూడా నేను ఇట్లా కాలర్ నెక్ పెట్టించుకున్నాను. సో సింపుల్గా ఉంది, బట్ దీని మీద వచ్చిన మల్టీ కలర్ ప్రింట్ వల్ల చాలా బాగా కనిపిస్తుంది. దీనికి కాలర్ నెక్ పెట్టించేసుకొని ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా ఇచ్చేసుకున్నాను డిజైన్. దీనికి కూడా ఎల్బో స్లీవ్స్ పెట్టించుకున్నా, బట్ లైట్గా దీనికి కొంచెం పఫ్ ఇచ్చాను అనమాట. ఇంకా అన్ని బ్లౌజెస్ ఒకటేసారి కుట్టించుకున్నా కాబట్టి కొంచెం డిజైన్స్ అనేవి ఏమంటారు, మనకు అన్ని డిజైన్స్ ఏమి ఎక్కువగా ఉండవు కదా. సో రిపీటెడ్ డిజైన్స్ ఉన్నాయి, బట్ మనం ఎలాగో వీటిని ఎప్పుడు ఒకటేసారి వేసుకోము, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి ఇంకా డిఫరెంట్గానే అనిపిస్తుంది. సో దీనికి కూడా అట్లా లైట్గా పఫ్ స్లీవ్స్ పెట్టించాను. ఫ్రంట్ ఇట్లా ఉంది డిజైన్, అండ్ దీనికి కూడా ప్రిన్స్ కట్టే పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ దీని మీద కొంచెం ఇట్లా దగ్గర నుంచి చూసినట్లయితే చెమ్కీ వర్క్ కూడా వచ్చింది చూడండి. సో దీనివల్ల మనకు షైనింగ్ ఉంది ఈ బ్లౌజ్ పీస్, అండ్ ఇది మనకు పార్టీ వేర్గా కూడా యూజ్ అవుతుంది, అంత రిచ్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ వల్ల. ఇదన్నమాట ఇంకో బ్లౌజ్. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ ఒక 300 per మీటర్ వచ్చింది, 300 రూపీస్. సో స్టిచ్చింగ్ అవన్నీ కలిపి ఒక 650 దాకా అలా అయింది ఈ బ్లౌజ్కి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకొకటి ఇట్లా ఫారెస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక కలంకారీ శారీ చూపించాను, ఆర్కే కలెక్షన్లో తీసుకున్నా అని చెప్పేసి. సో అందులోది ఇది. అండ్ ఇది శారీ బ్లౌజే, అంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా, ఆ రన్నింగ్ బ్లౌజే అనమాట. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగానే ఉంది. సో నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకోకుండా ఆ బ్లౌజ్ని కుట్టించాను. దీనికేమో వెనకాల బోట్ నెక్ పెట్టించాను ఇట్లా ఈ బ్లౌజ్కి, అండ్ దీనికి కూడా పఫ్ స్లీవ్సే పెట్టించాను, బట్ ఈ పఫ్ స్లీవ్స్ కొంచెం ఎక్కువగా పెట్టించాను అనమాట. ఇట్లా పెట్టించాను. ఆ కలంకారీ శారీకి ఎందుకో నాకు ప్లెయిన్ హ్యాండ్ కాకుండా ఇట్లా పఫ్ స్లీవ్స్ ఉంటేనే బాగుంటుందేమో అని అనిపించింది. సో ఇలా పెట్టించాను. దీనికి హ్యాండ్కి ఇంకా ఆ శారీకి వచ్చిన బార్డర్ ఉంటుంది కదా బ్లౌజ్కి, అదే అటాచ్ చేయించాను. దీనికి కొంచెం ఫ్రంట్ నెక్ కొంచెం యూనిక్గా పెట్టించాను చూడండి, ఇట్లా స్కేలప్ బార్డర్ లాగా, లైక్ ఫ్లవర్ లాగా ఇలా వేవీ ప్యాటర్న్లో పెట్టించాను. ఇంకా అన్నీ సేమ్ అయిపోతున్నాయి, ఇది కొంచెం యూనిక్గా పెడదామని చెప్పేసి ఇలా పెట్టాను. అండ్ ఇది కూడా పింట్రెస్ట్ ఇన్స్పైర్డే, ఆ పింట్రెస్ట్లో చూసి ఇది పెట్టించాను. మీరు కూడా ఎప్పుడైనా కుట్టించుకునే ముందు పింట్రెస్ట్లో ఖచ్చితంగా సర్చ్ చేయండి, మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. సో ఇట్లా ఈ బ్లౌజ్ ఉంది, ఇది కూడా ఎల్బో స్లీవ్సే ఉంది. సో ఇదన్నమాట నా బ్లౌజెస్ కలెక్షన్, అండ్ నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్. ఇంకా చాలానే ఉన్నాయి, అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ నాకు గుర్తుంది, నేను డ్రెస్సెస్ కూడా షాపింగ్ చేసిన డ్రెస్సెస్ కూడా నా వెడ్డింగ్ సిరీస్లో చూపిస్తా అని చెప్పాను, బట్ నాకు షూటింగ్కి టైం లేక నేను అవన్నీ
తీసుకోలేదు. సో నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ నా వార్డ్రోబ్కి కూడా ఇంకా చాలా శారీస్ యాడ్ అయ్యాయి, అవి కూడా మీ అందరికీ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. అప్పటి వరకు బాయ్.